తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా 10 రోజులు కూడా పూర్తి కాలేదు. అప్పుడే ఆ గవర్నమెంట్ గండాలు ఎదుర్కోబోతోంది. సరిపడా బలం లేక ఇతర పార్టీల మద్దతుతో సీఎం పీఠమెక్కారు విజయ్. అయితే ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదని అంటున్నారు మాజీ సీఎం స్టాలిన్. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే కార్యకర్తలను అలర్ట్ చేశారు. డీఎంకే అధినేత తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే సంకీర్ణ ప్రభుత్వం ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని జోస్యం చెప్పారు. పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని, అన్నిటికీ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో ఓటమి తాత్కాలికమని, డీఎంకే మళ్లీ బలంగా తిరిగి వస్తుందని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తమిళనాడులో డీఎంకే ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనన్నారు. మళ్లీ ప్రజల విశ్వాసాన్ని ఖచ్చితంగా గెలుచుకుంటామన్నారు స్టాలిన్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం చిన్న పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో మద్దతు విషయంలో పెద్ద హైడ్రామానే నడిచింది. ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం బలహీనమైన పునాదులపై నడుస్తోంది. విజయ్ సర్కార్కు సొంతంగా మెజారిటీ లేదు. టీవీకే పార్టీకి సొంతంగా 107 స్థానాలు ఉండగా మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 సీట్లున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్కు మద్దతు పలకడంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటయ్యింది. వీటితో పాటు గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 118 కాగా విశ్వాస పరీక్ష సమయంలో విజయ్కు 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. అయితే ఈ సంకీర్ణ రాజకీయాలు ఎంతో కాలం సాగవని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ బయట నుంచి మద్దతిస్తున్న వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ వంటి పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నా లేదా అన్నాడీఎంకేకు చెందిన 25 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టులు అనర్హత వేటు వేసినా విజయ్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని స్టాలిన్ లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే విజయ్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని స్టాలిన్ విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలను అప్రమత్తం చేశారు స్టాలిన్.